హలో. హలో హలో చెక్ చెక్. ఓకే. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, చేరి వచ్చిన సంఘమా, వినుకొండ నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసు ఘననామలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మా పెదనాన్నగారు ఈ పట్ర బాబురావు గారి యొక్క 10వ జ్ఞాపకార్థ స్తుతి కొడుకులో మీ అందరూ పాల్గొని కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చినందుకు మీకు అందరూ వందనాలు చెల్లిస్తున్నాను. మా పెదనాయన్ని బట్టి మేము దేవునికి ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ, ఆయన మా అందరికి ఎంతో ఆశీర్వాదకరమైన వ్యక్తి. పెదనాన్నగారు అంటేనే ఆయన చిన్నప్పటి నుంచి దేవుని భక్తిలో పెంచబడినవాడు. దేవుని సేవలో ఎంతో విరివిగా వాడబడ్డాడు. పెదనాన్నగారి ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ కూర్చుంటాడు ఆయన. చైర్ వేసుకొని కూర్చుంటాడు. బైబిల్ ముందు పెట్టుకొని గంటలు గంటలు, ఉదయమైన బైబిల్, మధ్యాహ్నమైన బైబిల్, సాయంత్రాలు చూసిన బైబిల్ మేమందరం వాడుకుంటూ ఉంటాం పిల్లలం. కానీ ఆయన చేతిలో ఇలా బైబిల్ పట్టుకొనే ఉంటాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించినవాడు, దేవుని వాక్యంతో స్నేహం చేసినవాడు. ఇన్ని గ్రామాలు తిరిగాడు ఆయన ఎష్కోల్ చర్చ్ తరపున. ఆయన కాలు బాలైనప్పుడు కూడా మరి ఎంత విరివిగా సేవ చేశాడు. తండ్రులు మా అందరికి కూడా మాదిరి అన్నమాట ఈ విషయంలో. పెదనాన్న గారు నిజంగా ఆయనకు వచ్చి చిన్నపాటి జీతంతో 5 బిడ్డల్ని మరి క్లౌపేటలో పెంచడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందరూ ఇద్దరిద్దరు ఉద్యోగస్తులు ఉంటారు క్లౌపేటలో. అటువంటి కుటుంబాలతోటి సమతూకంగా సమానంగా బిడ్డల్ని పెంచగలిగాడు. అందరినీ చదివించి ప్రయోజకులను చేశాడంటే నిజంగా పెదనాన్ని బట్టి మేము ఎంతో వందనాలు చెల్లిస్తాం దేవునికి. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, అటు తీర్మానాన్ని బట్టి వీళ్ళందరినీ కూడా సత్ప్రవర్తనలో పెంచగలిగాడు. కుమార్తెలిద్దరు, కుమారులు ముగ్గురు కూడా చక్కగా సెటిల్ అవ్వగలిగారు. చిన్న కుమారుడు దేవుని సేవలో వాడబడడం చాలా సంతోషం. పెదనాన్నంటే ఎంత సంతోషపడేవాడు. వినుకొండ బ్యాప్టిస్ట్ చర్చికి వచ్చి ఫిలిప్ చేసిన సేవను చూసి కనుక ఈ సమయంలో ఈ 10th యానివర్సరీ లేదా మెమోరియల్ మీటింగ్ సందర్భంగా నేను విడువబడిన కుటుంబానికి చెప్పేది ఏంటంటే, ఏ విశ్వాస విలువల్లో తండ్రులు మనల్ని పెంచారో అదే విశ్వాసాన్ని కొనసాగించాలి. అదే ప్రేమను అన్యోన్యతని కొనసాగించాలి. వాక్య ధ్యానంలో వాక్య అధికారం క్రింద ఉండి మరి వాక్యానుసారంగా నడుస్తూ రానున్న తరాలని కూడా దేవుని కొరకు ఆ రీతిగా పెంచాలి మనందరం కూడా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 90వ కీర్తనలో, దేవుడు సర్వాధికారి నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. వారి వారి తరంలో వారి సేవ ముగించుకొని వారు దేవుని ఎదుగు కొనిపోబడ్డారు. మనం చూసినట్లయితే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మా పెదనాన్న దాదాపు 70+ జీవించాడు. అయితే వాటి వైభవం ఆయాసమే దుఃఖమే మానవ రీతిగా చూస్తే. అయితే దేవుని బిడ్డలైతే ఆయన కృపతోటి నింపబడి నడిపించేవారు. ఆ 90వ కీర్తనలోనే చూస్తాం. ఉదయమున నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఎట్లా ఉంటాయంటే ఉత్సహించి సంతోషించదము. దేవుని బిడ్డల జీవితాలు ఉత్సాహభరితమైన, ఎందుకంటే ఆయన కృప కిందకి వారు వస్తారు కాబట్టి, ఆయన కృపతో నడుస్తారు కనుక. మరి నాన్న అన్న, అదేవిధంగా పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి, ఐజీ, ఫిలిప్ కుటుంబాలన్నీ కూడా పెదనాన్ని బట్టి అతిశయించాలి. ఎందుకంటే మీ డాడీ, మీ నాన్న మిమ్మల్ని క్లోపట్ల అందరితో సమ ఉజ్జీలుగా ఉంచాడు ఆయన. నా ఉద్యోగంతో కష్టపడి ఆయన కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్నాడు ఈ లైన్లోంచి, పాపం రైల్వేలో పని చేసి. నిజంగా చాలా అందరికి కూడా మాదిరికరమైన వ్యక్తి అని చెప్పొచ్చు పెదనాన్న. అటువంటి మంచి తండ్రిని మీరు కలిగినందుకు దీనికి వందనాలు చెల్లించు. పెదనాన్న ప్రస్తుతం నెమ్మది పొందుతున్నాడు. తండ్రులందరూ అక్కడ నుంచి చూస్తూ ఉంటారు మనల్ని. ఆ తర్వాత మా బిడ్డలు చక్కని సేవ చేస్తూ ఉన్నారండి. ఒక దినాన మనందరం కూడా మనం పరిచయం ముగించుకొని మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం, కొనిపోబడబోతున్నాం. మనం ఉండేది పర్మనెంట్ అడ్రస్, అది క్లౌపేట 4 లైన్ కాదు. పర్మనెంట్ అడ్రస్ పరలోక పట్టణం అయితే ఉండబోతున్నాం కనుక దేవుడు మనకిచ్చిన పరిచయను నమ్మకంగా జరిగిస్తూ అదే మాదిరిలో ప్రేమలో అన్యోన్యతలో మరి మనం కొనసాగుతూ నమ్మకమైన పరిచర్య కడమట్టుకు జరిగించాలని కోరుకుంటూ విడవబడిన కుటుంబాన్ని దేవుడు గొప్ప ఆదరణతో ఆదరించి ధైర్యపరిచి జీవితయాత్రలు ఆయన గారికి మహిమకరణ కుటుంబాలుగా వాడుకునగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రికాలన పెదనాన్నగారు పట్ర బాబురావు గారిని పిలుచుకొని నేటికి 10 సంవత్సరాలైంది. ఈ సందర్భంలోనైనా కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థ స్థితికుడికి ఏర్పాటు చేసినారు. అనేక మందిని బంధుమిత్రులని కొండ నుంచి ఈ సమయంలోనైనా మీరు మీ దాసుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవించిన మరి సామాన్యమైన జీవితం, సింపుల్ లైఫ్,
కష్టపడ్డాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ ఆయన పనిచేసి బిడ్డలందరినీ కష్టపడి పెంచాడు. లోపేటలో అందరినీ కూడా అందరితో సమతూకంగా సమానంగా పెంచాడు తండ్రి. ఆ బిడ్డ యొక్క వాక్య ధ్యాన అనుభవం నాకు గుర్తున్నాయన. బైబిల్తోటే గంటలు గంటలు ఇక్కడే కూర్చునేవాడు. అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. బైబిల్తోటే నడిచాడు ఆయన. బైబిల్ అనేక మందికి పంచాడు. అనేక మందికి మీ సువార్తను చాటాడు. మీ పిలుపును అందుకొని మీ దగ్గర కొనిపోబడ్డాడు నాయన. ఒక దినాన పెద్దనాన్న చూస్తానని నిరీక్షణను దేవా విడువని కుటుంబ సభ్యులందరూ దయచేయండి. పెద్దమ్మని దీవించండి. బిడ్డ పెద్దనాన్న మీరు పిలుచుకున్నప్పటి నుంచి కూడా విశ్వాసలో బలపరుస్తూ బిడ్డలందరి వివాహాలు బిడ్డలందరూ కూడా ప్రయోజకులను చేయగలిగింది. మరి అనేక మందికి దీవెనికరణ ఆత్మీయ తల్లిగా చేశారు. మీకు వందనాలు. ఇంకను దీవించండి. దీర్ఘాయుష్ను మంచి ఆరోగ్యాన్ని బిడ్డగా దయచేయండి. ఆత్మతో నింపి బలమైన ప్రార్థన ఆత్మతో ఇంకొన అనేక మందికి బ్లెస్సింగ్ బిడ్డ వాడుకొని ప్రార్థన. అదేవిధంగా నాన్న వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. పెద్ద బుజ్జి బాబా వాళ్ళు చేసిన పరిచయను బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బుజ్జిని ప్రేమ సాగిన దేవా మరి వారి కుటుంబాన్ని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఐజీ స్వప్న వారి కుటుంబాన్ని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఫిలిప్ లిడియా వారి బిడ్డల్ని బ్లెస్ చేయండి. వారు చేసిన సేవను దీవించండి. సంఘంలో ఒక గొప్ప పరిచయం చేయడానికి బిడ్డని సిద్ధపరచుకుని ప్రార్థన చేస్తున్నాం. అయినా మా కుటుంబాలన్నీ కూడా మీరు అక్కడ పర్యంతం ప్రేమలో సహవాసంలో పరిచయలో మరింతగా కొనసాగుతూ మీకు నమ్మకమైన సాక్షులుగా మేము వాడబడుతున్నాయి. ఓ సదాకాలం మీతో ఉండబోతున్న నిరీక్షణతో నైనా ముందుకు సాగటం అందరికి మెండైన దీవెనలు బాబురావు పెదనాన్ని విడిచిన బిడ్డలందరిపై వారి కుటుంబాలపై మా సంతానంపై సమృద్ధిగా కుమ్మరించమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమృత ప్రేమలోకా యాత్రికా సంఘమా అద్దరి చేరుదాక ఒద్దికతో నుండుమా. అమృత ప్రేమలోకా యాత్రికా సంఘమా అద్దరి చేరుదాక ఒద్దికతో నుండుమా. అమృత ప్రేమలోకా ఒక్కరే మనకు తండ్రి ఒక్కరే రక్షకుడు ఒక్కరే మనకు తండ్రి ఒక్క
అద్దరి చేరుదాక ఒత్తికతో నుండుమా అమృత ప్రేమలో దీర్ఘకాలముండబోదు ఈ వియోగ కాలమెంతో దీర్ఘకాలముండబోదు వీలు కలుగు మనకు మైత్రి ఇహమునందు పరమునందు వీలు కలుగు మనకు మైత్రి ఇహమునందు పరమునందు ఇహమునందు పరమునందు అమృత ప్రేమలోగా యాత్రికా సంగమా అద్దరి చేరుదాక ఒత్తికతో నుండుమా అమృత ప్రేమలోకా ఉన్నారు తోడు యేసు కన్న తండ్రి ఆత్మయును ఉన్నారు తోడు యేసు కన్న తండ్రి ఆత్మయును కన్నీరే లేని దేశం కొన్నాళ్ళకు చేరేదము కన్నీరే లేని దేశం కొన్నాళ్ళకు చేరేదము కొన్నాళ్ళకు చేరేదము అమృత ప్రేమలోకా యాత్రికా సంగమా అద్దరి చేరుదాక ఒత్తికతో నుండుమా అమృత ప్రేమలోకా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అన్నగారు క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్ పాస్టర్ గారు, దైవజనులు రెవరెండ్ పట్ర జాన్ కాల్విన్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ వారు, మంచి సింగరు, మంచి ప్రీచరు, మంచి పాస్టర్ గారు. ఈ రోజుల్లో దేవుని కొరకు బలంగా వాడబడుతున్న మరి అద్భుతమైన దైవ సేవకులు, వారి సహధర్మచారిణి మా ప్రియమైన వదినమ్మ డాక్టర్ అర్పణ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మా అన్న అయితే మరి పాట పాడుతుంటే బాలసుబ్రహ్మణ్యం ఎందుకబ్బా అనిపించింది. దేవుని మహాకృప, ఆయన తలదన్ని చక్కగా మంచి పాట యూట్యూబ్లో మనకు అందించారు. పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్లో ఈ పాట, ఆయన చెప్పిన మాటలు, ప్రార్థన ఇవన్నీ కూడా అప్లోడ్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ లైవ్లో చాలామంది చూస్తున్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మన్నాని కాదు కానీ ఆయన ఇంకా ప్రపంచ దేశాల్లో గొప్ప అద్భుతమైన దైవ సేవకులుగా నిర్విరామంతో కూడిన గొప్ప పరిచర్య చేయాలని రాబోయే రోజుల్లో దేవుడు వారిని బలంగా వాడుకొని అంతర్జాతీయ గొప్ప సువార్త సేవకులు కావాలని
మనసారు కోరుకుంటూ వారి సహధర్మచారి వదినమ్మకు వారి ఇద్దరు బిడ్డలకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మా వదినమ్మ అయితే ఆమె ఐ డాక్టర్ గారు, ఎండి ఆమె, మరి దేవుని పరిచయాలు ఈరోజు బలంగా వాడబడుతున్నారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మా నాన్నగారి పక్షాన వారికి హృదయపూర్వక వందనాలు. మా నాన్న ప్రేమించేటువంటి అన్నగారు, వారికి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మక్క మెర్సీ సాగర్ గారు వచ్చి ఓ పాట పాడి యేసయ్య నామాన్ని స్తుతించి గణపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు.